హాయ్ ఫ్రెండ్స్, ప్రాన్స్ ఫ్రై చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఇది ఎలా చేయాలో, చేసే విధానం ఎలాగనో చూపిస్తాను, వచ్చేయండి. నేను కేజీ రొయ్యలు తీసుకున్నాను. అది క్లీన్ చేసుకొని స్టవ్ మీద పెట్టి చూడండి, నీళ్లు ఏం వేయకుండానే ఎన్ని నీళ్లు ఊరుతున్నాయి ఇందులోంచి. ఇప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇట్లా ఉడకబెట్టకుండా మనం డైరెక్ట్గా పచ్చి వేస్తే నీసు వాసన వస్తాయి. అలా నీసు వాసన లేకుండా ఉండాలంటే ఇట్లా ఈ విధంగా చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో 2 ఉల్లిపాయలు పెద్దవి సన్నగా తరిగిన వేసేసి మంచిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. చూడండి, మంచిగా మగ్గిపోయినాయి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన వేసేసి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి అది ఒక్కసారి మనం ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను సాల్టు, 1 టేబుల్ స్పూను కారం వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. ఎందుకంటే కారం వేసాక ఎప్పుడైనా 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే కారం కొంచెం ఫ్రై అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మధ్యలో కొంచెం స్పేస్ చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 టీ స్పూన్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూను జీలకర్ర పొడి, 1/2 టీ స్పూను గరం మసాలా వేసి స్పైసెస్ అన్నీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకున్న రొయ్యలు వేసేసి ఈ రొయ్యలకి బాగా మసాలా అంతా పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. మా వీడియోస్ కానీ మా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంత మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుందాము. ఇది ఫ్రై కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోక్కర్లేదని కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం వేసుకొని ఇంకొంచెం వేసుకుందాము. మరి తక్కువ ఉంది, కొంచెం ఉడకాలి కాబట్టి రొయ్యలు. మరి కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 6-7 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే రొయ్యలు తొందరగానే ఉడికిపోతాయండి, ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం. కొంచెం వాటర్ ఉంది, ఇంకా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మీకు ఇంకేమైనా వంటలు కావాలంటే మాకు తెలియచేయండి. చూడండి, దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు నూనె చిమ్ముతుంది. ఇప్పుడు ఈ టైంలో మనం దీంట్లో కొత్తిమీర వేసేసుకోవచ్చు. కొత్తిమీర వేసేసుకుంటే పచ్చి రొయ్యల ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది మీరు రైస్లో కానీ దేంట్లో బగారా రైస్లో కానీ తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.